ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. మాఘపురాణము 19వ అధ్యాయము. విప్రపుత్రుడు ఆయుర్దాయమును వృద్ధి పొంది ముక్తిని గాంచుట. శ్రీహరి విప్రుణ్ణి చూచి, మునిచంద్రమా, నన్ను గురించి తపస్సు చేయుటకు కారణమేమి అని అడిగాను. విప్రుడు ఆ దేవుణ్ణి చూచి, దేవా, నీ దయవలన నాకు సుపుత్ర ప్రాప్తి కలిగినది. అంతటా నారదుడు ఒకనాడు నా వద్దకు వచ్చి, నీ కుమారుడు 12 వయసున మరణించునని చెప్పెను. అందువలన నిన్ను గూర్చి తపస్సు చేయుచుంటిని. అందులకా శ్రీహరి విప్రునితో ఇట్లు చెప్పెను, ఓయి, నీ కుమారునకు 12 సంవత్సరములు గండం కలదు. అది నీ భార్య చేసిన పాపం వల్ల కలిగినది. ఆ పాపమును వివరించెదను, వినుము. నీ భార్య పూర్వజన్మమున గొప్ప తపస్సు చేసిన తపోనిష్ఠుని కూతురు. నీవు ఆ జన్మమందే జ్ఞానమశర్మ అను పేరుతోటి ఆమెను వివాహము చేసుకుంటివి. మంచి రూపవతి, మంచి గుణవతి, పతిసేవా నిరతి, సదాచార సంపన్నత, సర్వభూత హితమతి, పాతివ్రత్యపరాయణ కలిగిన ఆమెతోటి జ్ఞానశర్ముడు ఇట్లనెను, కాంత, మాఘమాసమున మకర రాశియందు రవి ఉండగా శ్రీహరి ప్రీతికై స్నానము చేయము. మాఘమాసమున ఉదయ స్నానము బహు పవిత్రము అని పలుకగా అట్లనే అని మాఘస్నానము చేసెను. కానీ పూర్ణిమ దినమున పాయసాన్నమును దానం ఇవ్వమని అడుగగా ఆమె అట్లనర్చలేదు. ఆ జన్మ గతించినది, తిరిగి ఇచ్చట జన్మించినది. ఆమె భర్తగా నీవు పుట్టితివి. మీరిరువురును దంపతులైరి. భర్త మాట వ్యతిరేకించినందున నీ భార్యకు సంతానం కలుగలేదు. నీవు మాఘమాసమున ధర్మం నిర్వహించినందున నా యందు నీకు నిశ్చలమైన భక్తి కలిగినది. భక్తి వలన తపశ్శక్తి కలిగినది. తపస్సుకు మెచ్చి ఇహపర సుఖమిచ్చు పుత్రుణ్ణి వరమోసంగితిని. పూర్వజన్మమున నీవు చెప్పినా వినక పాయసదానము అనరింపని కారణమున నీ భార్య పుత్రవతి అయినను నీ మాట ఆలకింపని దోషము చేత నీ కుమారుడు 12 సంవత్సరములకు మృత్యువాత పడవలసి వచ్చెను. నారదుడు ఈ విషయం తెలుసుకొని నీకు చెప్పెను. కావున నీ కుమారుణ్ణి మాఘమాసమునందు ఉదయకాలమున గంగానదీ తోయములందు మునుగజేయము. దానివలన బాలునకు ఆయుర్వృద్ధి కలుగును. మాఘస్నానము మానవులకు ఆరోగ్యప్రదము, సంపదలనిచ్చును, పుత్ర పౌత్రులను వసంగును. స్త్రీలు గాని పురుషులు గాని మాఘవ్రతము చేయజాలని వారు పుత్రులను చంపిన వారగుదురు. మాఘవ్రతమును విడుచువారు బ్రహ్మహత్యాపాతకులు, భ్రూణహంతకులు, పశువులను మిత్రులను చంపినవారు, కృతజ్ఞతులు, దారుణ హత్యలు చేసిన వారు గురుద్రోహులు, అంతకంటే పాపాత్ములు. అనేక జన్మలయందు చేసిన పుణ్యం ఉండిన గాని మాఘవ్రతమును చేయుటకు ఆసక్తి కలుగనేరదు. మకర రాశియందు మార్తాండు ఉండగా మాఘమాసమున రోగరహితుడై దృఢముగా స్నానము చేయువాడు తిరిగి జన్మలేని శాశ్వత పదవిని పొందును. మాఘస్నానము మహాపాతక నాశనము. నేను ఈ మాసమున ప్రీతి కలవాడను కాన మాఘవ్రతానిష్ఠునకు సుఖమునిత్తును. వ్రత విముఖమున దుఃఖము కలుగును. స్నానదానములు లేక సదాచారములు లేకుండువాడు నరకలోకమునకు అతిథి కాగలడు. మాఘమాసము ప్రాతకాలమున మాధవుని ధ్యానించుచు బాలుడును పాపియు రోగియు మదుసలియు స్నానము చేసిన ఎడల బాలుడు దీర్ఘాయుష్మంతుడు అగును, మంచి బుద్ధి కలవాడగును, తేజస్సు కలవాడగును, రోగము కలవాడు ఆరోగ్యవంతుడగును, ముదుసలివాడు అయ్యున్న వైకుంఠమును చేరును. ఎవడే కోరిక కోరునో వానికది సిద్ధించును. మాఘస్నాన ప్రభావము బ్రహ్మదేవునకు, శివునకు, లక్ష్మీదేవికి, పార్వతీదేవికి, సరస్వతీదేవికి, ఇంద్రునకు, వశిష్ఠునకు, జనక మహారాజుకు, దిలీపరాజునకు, నారద మహర్షికి తెలియను, ఇతరులకు తెలియదు. మాఘవ్రత మహిమను కొందరు మాత్రమే తెలుసుకొనుచున్నారు. అనేక వేల జన్మలయందు ఈ మాసమున స్నానము, పూజ, కథాశ్రవణము మొదలగు వానిచేత నన్ను పూజించి వారికి మాఘస్నానమందు బుద్ధి కలుగును. కాన అనిత్యమైన శరీరమును నమ్ముకొని ఎవడు స్నానము చేయుడో వారికి త్వరగా నరకమే కలుగును. కావున విప్రుడా, ఈ మాసమున నీ కుమారుణ్ణి గంగాతోయముల చేత తడుపుము. దానివలన నీ పుత్రుడు దీర్ఘాయుష్మంతుడు అగును, పుణ్యాత్ముడగును. భగవంతుడు అట్లు చెప్పి అంతర్ధానం పొందెను. విప్రుడు సంతోషముతోటి గంగాజలమును తెచ్చి కుమారుని మీద జల్లెను. వాడును గంగోదక స్నానము చేత కాలక్రమున వృద్ధిగాంచెను. మునిబాలునికి 3వ సంవత్సరమున చౌలకర్మ చేసెను. కుమారునికి జననము మొదలు జాతకర్మ, నామకరణము, అన్నప్రాసనము, చౌలము మొదలగు కర్మలను కాలానుసారముగా చేసి 8వ సంవత్సరమందు ఉపనయనము చేసి వేదశాస్త్రములో చెప్పించెను. 12 సంవత్సరములకు రాదగు మరణము నశించెను. కుమారుడు చిరంజీవి ఆయను. జహ్ను మహర్షి మునియు మునిభార్యయు పుత్రుణ్ణి కూడి సుఖించిరి. ముని యోగాభ్యాసము చేత శరీరమును విడిచి విష్ణులోకమును పొందెను. కాన మాఘవ్రతముతో సమానమగు వ్రతము లోకమున వేరొకటి లేదు. ఈ మాసము మాధవునికి ప్రీతికరము, పుణ్యమునిచ్చునది, సర్వ పాపములను నాశనము చేయనది, యజ్ఞాది కర్మలను చేసిన ఫలము ఇచ్చినది, మోక్షప్రదము, సుజ్ఞానము ఇచ్చినది, సంపదలను కలుగుజేయునది.
మోక్షమును కోరువాడు ఈ వ్రతమును ఆచరించిన ముక్తిని పొందును. కర్మల చేత మోక్షమును పొందనేరడు. నీవు నన్ను అడిగినందువలన జ్ఞానస్వరూపమును, మాఘదర్శనమును, జ్ఞానసిద్ధిని, మోక్షోపాయమును చెప్పితిని. ఈ కథను వినిన ప్రతి మాఘవ్రతాచరణుడు జ్ఞానసిద్ధిని పొంది తన్మూలమున నిత్యానందమును చేకూర్చు మోక్షమును పొందును. బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని, స్త్రీ గాని ఈ మాఘపురాణమును ఆది అంతము కూడా పూర్తిగా వినినవారు పాపము నుండి విడివడి పరమపదమును పొందుదురు. ఇది స్కాంద పురాణ అంతర్గతమగు మాఘపురాణము 19వ అధ్యాయము సమాప్తము.